మనకి ఎస్ఎస్సిలో కానీ ఆర్ఆర్బిలో కానీ లేదంటే ఈ గ్రేడ్ ఏ గ్రేడ్ బి ఏ ఎగ్జామ్స్లో అయినా మనకి ఎక్కువగా అడిగే క్వశ్చన్ ఏంటంటే ఏన్షియంట్ నుంచి వాట్ ఈస్ ద క్రోనలాజికల్ ఆర్డర్ ఆఫ్ ఏ స్టోన్ ఏజ్. అసలు స్టోన్ ఏజ్ యొక్క క్రోనలాజికల్ ఆర్డర్ ఏంటి, అసలు క్రోనలాజికల్ ఆర్డర్ అంటే ఏంటి మనకి క్లియర్గా చెప్పాలంటే అసెండింగ్ ఆర్డర్ అని అర్థం అంట. ఓకేనా, అంటే ఫస్ట్ ఏమొచ్చింది తర్వాత ఏమొచ్చింది అప్ నెక్స్ట్ ఏమొచ్చింది అనేదాన్ని మనము ఈ క్రోనలాజికల్ ఆర్డర్ ప్రకారంగా ఉంటుంది. మరి ఆ క్రోనలాజికల్ ఆర్డర్ని ఏ యొక్క అంశాలతో పోలుస్తామంటే మనం ఓల్డ్ ఏజ్ ఆఫ్ స్టోన్ అంటాము, మిడిల్ ఏజ్ ఆఫ్ స్టోన్ అంటాము, అలానే అప్పర్ ఏజ్ ఆఫ్ స్టోన్ ఆర్ న్యూ ఎరా ఆఫ్ స్టోన్ అని అంటూ ఉంటాము. మరి ఆ కాన్సెప్ట్స్ ని మనం ఈజీ వేలో ఎలా గుర్తు పెట్టుకోవాలి అనేది చూద్దాము. అసలు గుర్తు పెట్టుకోవడం కన్నా ముందు దేంతో కంపేర్ చేస్తామని తెలిస్తే ఫస్ట్ ఓల్డ్ ఏజ్ స్టోన్ మనము పాలియోలిథిక్ ఏజ్ అని అంటాము, అలానే మిడిల్ ఏజ్ స్టోన్ మనము మెసోలిథిక్ అని అంటాము, అలానే అప్పర్ ఏర్ ఆర్ ప్రెజెంట్ మోడర్న్ ఏర్ ఏవైతే ఉన్నాయో మోడర్న్ స్టోన్ ఏజ్ ఏవైతే ఉన్నాయో దాన్ని నియోలిథిక్ అని అంటాము. ఓకేనా, మరి వీటిని మనము ఈజీ వేలో ఎలా గుర్తుపెట్టుకోవాలి, అలానే ఇది ఏ ఒక ఇయర్ నుంచి ఏ ఒక ఇయర్ వరకు సస్టైన్ అయింది దాన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి అనేది మనం ఈ రోజు కాన్సెప్ట్ లో మనము చూద్దాము. ఓకేనా, ద వాట్ ఈస్ దట్ ఏంటండి పాలియోలిథిక్ ఏజ్. ఓకేనా, దిస్ ఈస్ ద ఓల్డ్ స్టోన్ మాట, ఓల్డ్ స్టోన్ ఏజ్. అలానే మెసోలిథిక్ ఏజ్, దిస్ ఈస్ ద మిడిల్ అన్నమాట. అలానే మనకి నియోలిథిక్ ఏజ్, ఈ నియోలిథిక్ ఏజ్ అనేది మనకి అప్పర్ అలానే మోడర్న్ అన్నమాట. క్లియర్. మరి ఈ యొక్క ఏజెస్ ఏవైతే ఉన్నాయి, ఈ స్టోన్ ఏజెస్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ఇయర్స్ ఏంటండి. సో పాలియోలిథిక్ ఏజ్ వచ్చేసరికి మనకి 5 lakhs నుంచి 10,000 BC వరకు ఉండేది. అలానే మెసోలిథిక్ వచ్చేసరికి మనకి 10,000 నుంచి 6,000 BCకి వచ్చింది. అలానే మన నియోలిథిక్ వచ్చేసరికి 6,000 నుంచి 2,000 BCకి వచ్చింది. సో ఇవి మనం ఎలా గుర్తు పెట్టుకోవాలంటే ఒక చిన్న ట్రిక్ చూడండి. సో 5 + 1 ఎంత అండి 6. ఓకేనా, అలానే 1 + 6 ఎంత అండి 7. అలానే 6 + 2 ఎంత అండి 8. ఓకేనా, 6, 7, 8 మనం ఇలా ఈజీగా ఈ స్టోన్ ఏజెస్ యొక్క ఇయర్స్ మనం గుర్తుపెట్టుకోవచ్చు. మరి వీటిని ఎలా మనం గుర్తుపెట్టుకోవాలంటే ఏదైనా కాన్సెప్ట్ ని ఇంట్రెస్ట్ వేలో చదవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక ఫన్నీ వేలో తీసుకోవాలండి. అలానే ఈ యొక్క కాన్సెప్ట్ ని ఒక చిన్న ఫన్నీ వేలో చెప్తాను. అదేంటంటే పల్లవి మెసేజ్ నీతో చేసింది. ఓకేనా, వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఏ మెసేజ్ చేసినా ఫ్రెండ్ గా చేయొచ్చు, బ్రదర్ గా చేయొచ్చు, లవర్ గా చేయొచ్చు, వాట్ ఎవర్ ఇట్ మేబీ. పల్లవి అనే అమ్మాయి మెసేజ్ నీతో చేసింది, ఏం చేసినా సెకండరీ. సో ఈజీగా మనము ద పల్లవి PAL అండ్ మెసేజ్ MES నీతో NE. సో పల్లవి అనే అమ్మాయి నీతో మెసేజ్ చేసిందని మనము ఈజీగా గుర్తుపెట్టుకునే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకేనా, అలానే ఈ పాలియోలిథిక్ ఏజ్ లో మనకి 3 types ఆఫ్ లేయర్స్ అనేవి ఉన్నాయి. దట్ ఈస్ లోవర్, అలానే మిడిల్, అలానే అప్పర్. ఈ లోవర్ కి వచ్చేసరికి మనకి 5 lakhs నుంచి 1 lakh BC యొక్క స్టోన్ ఏజ్ యొక్క ఇయర్స్. అలానే మిడిల్ ఏజ్ వచ్చేసరికి 1 lakh నుంచి 40,000 BC. అలానే మనకి అప్పర్ కి వచ్చేసరికి 40,000 నుంచి 10,000 BC. సో ఇలా ఏదైనా కాన్సెప్ట్ మనము క్లియర్ గా అండర్స్టాండ్ చేసుకుంటే ఇట్ విల్ బి వెరీ ఈజీ టు క్లియర్ ద క్వశ్చన్. ఓకేనా.